మిమ్మల్ని నేను కోరేది ఒకటే, 5 ఏళ్లు గత 5 ఏళ్లు ఆనాడు 5 ఏళ్ల కింద చేసిన తప్పుకు ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియాలి, మనకైతే అర్థం కాదు. అన్నా ఇవాళ ఏం వారం అన్నా, అన్నా రేపేం వారం అన్నా, ఇవాళ ఏం దేవుడన్నా రేపేం దేవుడన్నా, అది తప్పు ఇంకోటి తెలియదు. పార్లమెంట్ మెంబర్ అంటూ ఏం చేయాలన్నా, పోవాలి పార్లమెంట్లో. ఇగో మా కరీంనగర్ పార్లమెంటుకు ఒక కొత్త విద్యా సంస్థ కావాలి, ఒక మెడికల్ కాలేజ్ కావాలి, మాకు ఒక దవాఖాన కావాలి, మాకు నేషనల్ హైవే కావాలి, మాకు రైల్వే లైన్ గతంలో కేసీఆర్ మంజూరు చేయించింది జల్దీ కావాలి అని అడగాలి. దమ్ముంటే చేతనైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దేవాలి, ఈ ప్రాంత రైతులకు మేలు చేసే పని చేయాలి. సిరిసిల్లలో ఉండే నేతన్నలకు ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ దేవాలి. మరి నేను ఇప్పుడు చెప్పిన దానిలో ఒక్క పనిన చేసిండా బండి సంజయ్ అంటే? ఆయన ఏం బీకిండి 5 ఏళ్ళు? ఏమీ లేదు. ఏమన్నా మాట్లాడితే నువ్వు హిందువా ముస్లింవా, హిందువా ముస్లిమా, మసీదా మందిరా, ఏం మాట్లాడినా గదే తప్ప ఇంకోటి రాదు. మతం పేరు మీద రాజకీయం, ఇక దేవుడిని ఈయననే కనిపెట్టినట్టు, దేవుడు ఇదివరకు మనకు తెలియనట్టు, మనం ఇదివరకు బొట్టు పెట్టనట్టు, మనకు సంబంధమే లేనట్టు, వీళ్ళే నిన్నగాక మొన్న ఉట్టించినట్టు ఇక రామ్ మందిర్ అని చెప్పుకొని ఇంటింటికి ఫోటోలు పంపుతాడు, అక్షింతలు పంపుతాడు. పంపుకో, ఏం అభ్యంతరం లేదు. ఎంపీ గారు మీకు అంతగానం షోకుంటే, ధర్మం కోసం ప్రచారం చేసేది నిజంగానే అంత షోకుంటే మఠం పెట్టుకో, సన్యాసాశ్రమం తీసుకో, బ్రహ్మాండంగా ధర్మం కోసం ప్రచారం చేయి. కానీ ప్రజాప్రతినిధిగా ఎంపీగా నువ్వు చేయవలసిన పని చేయకుండా సన్నాసి మాటలు మాట్లాడుకుంటా మళ్ళా మీదికెళ్ళి ఏదో ప్రజా సంకల్ప యాత్ర. నువ్వు పీకింది ఏందని ప్రజా సంకల్ప యాత్ర? ఏం చేసినావు? మతం పేరు మీద పొరగాళ్ళ నెత్తులు జడగొట్టుడు, మతం పేరు మీద నెత్తులు ఖరాబ్ చేసుడు, మతం పేరు మీద కత్తులు దూసుడు తప్ప ఈ బండి సంజయ్ అనే సన్నాసి చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఆలోచించండి, ఆగం కాకండి. 10 ఏళ్లు మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఏమిచ్చిండు తెలంగాణకు మోడీ గారు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం? ఈ 10 ఏళ్లలో ఒక్కటన పనికొచ్చే పని చేసిన తెలంగాణ ప్రజలకు, తెలంగాణలోని గిరిజనులకు కానీ, తెలంగాణలోని మహిళలకు కానీ, తెలంగాణ రైతన్నలకు కానీ, తెలంగాణలోని విద్యార్థులకు కానీ మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిందేంది, మీరు సాధించిందేంది అని నేను అడుగుతా ఉన్నా. ఒక్క రామ మందిరాన్ని చెప్పి రాముని అడ్డం పెట్టుకొని ఇలా మళ్ళొక్కసారి ఓట్లు దండుకోవాలనే ఒక చిల్లర ఆలోచన తప్ప చేసిందేంది 5 ఏళ్లు బండి సంజయ్ ఎంపీ అని నేను అడుగుతా ఉన్నా. నీకు దమ్ముంటే బండి సంజయ్ గారు 10 ఏళ్ల మోడీ ప్రభుత్వంలో మొదటి 5 ఏళ్లు వినోద్ కుమార్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నాడు. తర్వాత 5 ఏళ్లు నువ్వు ఎంపీగా ఉన్నావు. నువ్వు చర్చకు రా, బహిరంగ చర్చకు ముస్తాబాద్ లో పెడతామా, గంభీరావుపేటలో పెడదామా, తంగెళ్లపల్లిలో పెడదామా, సిరిసిల్లలో పెడదామా, ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడైనా సిద్ధం. మొదటి 5 ఏళ్లు వినోద్ ఎట్లా పనిచేసిండు, వచ్చే తర్వాత 5 ఏళ్లు నువ్వేం పనిచేసినావో, ఎవరు అభివృద్ధి చేసిండ్రో అదే మోడీ ప్రధాని ఉండగా ఎవరు ప్రజల కోసం, కరీంనగర్ ప్రజల కోసం కొట్లాడినరో ముఖాముఖి వినోద్ కుమార్ గారికి నీకు బహిరంగ చర్చ పెడితే నీ భాగవతం మొత్తం బయట పడుతుంది. ఇలా మొత్తం ఏ ఊరికి పోయినా, ఎక్కడికి పోయినా ఒకటే మాట చెప్తున్నారు. ఆయనను ఎప్పుడు చూడలేదన్నా మేము, ఈ బండి సంజయ్ అంటే ఆయనను ఏదో టీవీలో చూసినాం, పేపర్లో చూసినాం తప్ప ఎన్నడు రాలే, ఎన్నడు కనబడలే అని చెప్తున్నారు. మరి పోనీ మనిషి కనబడలేదు, పోనీ ఏమైనా అభివృద్ధి చేసిండా ముస్తాబాద్లో? ఎక్కడైనా ఒక రూపాయి ఇచ్చిండా? ఏదైనా వర్గానికి, ఏదైనా సమాజానికి ఎవరికైనా కనీసం ఒక రూపాయి పనిచేసిండా? ఏదీ లేదు. కనీసం ఒక గుడి తెచ్చిండా, ఒక గుడి కట్టిండా, ఒక బడి తెచ్చిండా? ఏదీ లేదు. ఇవాళ వినోద్కి ఎందుకు ఓటేయాలి, బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలని ముస్తాబాద్లో ఎవరైనా అడిగితే, బడి కాడికి పోతే ముస్తాబాద్ బడి ఎంత అందంగా అయిందో అది సమాధానం చెప్తుంది. చెరువు కాడికి పోతే మత్తడి దుంకించిన చెరువు ముస్తాబాద్ చెరువు, ఆ చెరువు సమాధానం చెప్తుంది. ముస్తాబాద్ మండలంలో ఏ గ్రామానికి పోయినా మనం దవ్వించిన కాలువలు సమాధానం చెప్తాయి. ఇట్లా చెప్తూ పోతే ఎన్నో పనులు, బ్రహ్మాండమైన డెవలప్మెంట్, బ్రహ్మాండమైన రోడ్లు, బ్రహ్మాండమైన మీడియన్లు, బ్రహ్మాండంగా గ్రామ గ్రామాన మనం కట్టిన పల్లె ప్రకృతి వనాలు, మనం కట్టిన డంపింగ్ యార్డులు, నర్సరీలు, 1-2 కాదు, ప్రతి గ్రామంలో మనం చేసిన పని ఇలా ఎందుకు ఓటేయాలి? ఈ బీఆర్ఎస్ పార్టీకి, వినోద్ కుమార్ కంటే 100 పనులు చెప్పొచ్చు. ఎందుకు ఓటేయాలి బండి సంజయ్ కంటే? ఏం చెప్తావు? ఏమీ లేదు, మేమేమే బెబ్బెబ్బే. ఒకటే తెలుసు ఆయనకు, ఏదన్నా చేసి పిల్లలు నెత్తి నిండా మతం పేరు మీద విషయం నింపాలి, ఆ మతం పేరు మీద రాజకీయం చెప్పాలి, చెయ్యాలి, 4 ఓట్లు దండుకోవాలి, అవతల పడాలి. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ ఇద్దరు కూడా ఎవరు గెలిచినా, ఎవరికి ఓటేసినా ఢిల్లీలో కేంద్రంలో ఆనాడు మనం చూసినాం, వీళ్ళిద్దరు ఎవరు గెలిచినా మాట్లాడరు. ఢిల్లీ వాళ్ళు ఉసుకో అంటే ఉసుకో, డిస్కో అంటే డిస్కో, కూసోమంటే కూసుంటారు, లేవమంటే లేస్తారు తప్ప వీళ్ళకు సొంతంగా వెన్నుముక్కుండది, మన తరపున మాట్లాడే దమ్ముండదు. ఎన్నటికైనా తెలంగాణ కోసం గట్టిగా
మాట్లాడేది కొట్లాడేది ఈ గులాబీ జెండా మాత్రమే అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా. ఆనాడు ఉద్యమంలో గట్టిగా గర్జించిన, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన కోసం పనిచేసిన, మళ్లీ ప్రతిపక్షంలో కొట్లాడే సత్తా ఉన్నా అది కేవలం కేసీఆర్ దళానికి ఉంటుంది తప్ప ఇంకొకరికి ఉండదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనం కట్టలేదా గుడులు, మనం చేయలేదా దేవుడికి సేవ? యాదాద్రి గుడి కట్టింది ఎవరు? కేసీఆర్ కాదా? కానీ మనం రాజకీయం చేసినామా? దేవుడిని అడ్డం పెట్టుకొని ఇంటింటికి ఫోటోలు పంపి యాదగిరిగుట్ట ఫోటోలు మనకు చేయరాదా? కానీ చేయలేము మనం అట్లా. ఎందుకంటే దేవుణ్ణి రాజకీయంగా వాడడం ఎందుకు అక్కరలేదు, మనం చేసిన పని చెప్పుకుందాం అనే ఉద్దేశంతో పోయినాం. అదేవిధంగా 1-2 కాదు, మాకు ఇవాళ ఆశ్చర్యం అనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి గారు ఎల్లుండి వస్తున్నాడు సిరిసిల్లకు. 7 తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంట. రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభించడానికి. ఎవరు కట్టించారు పోలీస్ కార్యాలయం? కేసీఆర్ కాదా? దానికెళ్ళి పక్క కొద్ది దూరం పోతే మలకపేటలో మనం కట్టినాం. ఆడికెళ్ళి మిడిమానేరుకెళ్ళి నీళ్లు తీసుకొని మలకపేట రిజర్వాయర్ అయిపోయింది. కొన్ని కారణాల వల్ల స్టార్ట్ చేయలేకపోయినాం, ట్రయల్ రన్ కూడా అయిపోయింది. దాన్ని కూడా చాలు చేస్తారట. సంతోషం. రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, దగుల్బాజీ రాజకీయాలు బంద్ చేయి. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు లెటర్లు ఇచ్చి పోజులు కొట్టుడు కాదు. కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకు నువ్వు వచ్చి రిబ్బన్లు కట్ చేసి పోజులు కొట్టుడు కాదు. కేసీఆర్ కట్టిన రిజర్వాయర్లకు నువ్వు వచ్చి కొబ్బరికాయలు కొట్టి నేనే కట్టించినా అని పాలాభిషేకాలు చేసుకున్నాడు కాదు. నువ్వు వచ్చి 3 నెలలు కాలే. ఈ 3 నెలల్లో నువ్వేం చేయలే. కనీసం రైతు బంధు కూడా వేయలే, కనీసం మంచిళ్ళు కరెంటు కూడా చక్కగా ఇయ్యలే. ఇవన్నీ ప్రజలకు ఎరికే. అందుకే రేవంత్ రెడ్డి గారు ఇకనైనా నీతిగా నిజాయితీగా పరిపాలించండి. మిత్రులందరినీ నేను కోరేది ఒకటే, కేసీఆర్ గారు వినోద్ కుమార్ గారిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటి సభ, ఎందుకంటే మన కరీంనగర్ సెంటిమెంట్, ఏ పని స్టార్ట్ చేసినా కరీంనగర్ పార్లమెంట్ లో స్టార్ట్ చేస్తే బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది అనేది మన సెంటిమెంట్. అందుకే 12 తారీఖు నాడు, ఈ నెల 12 తారీఖు నాడు కేసీఆర్ గారు కరీంనగర్ లో కరీంనగర్ కథన బేరి అనే పేరిట భారీ బహిరంగ సభను మన ఎస్ఆర్ఆర్ కాలేజీలో మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మన ముస్తాబాద్ మండలం నుంచి కూడా తప్పకుండా పెద్ద ఎత్తున వేలాదిగా కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా ప్రతి ఒక్కరం కలిసి మెలిసి అందరం కూడా ఆ సభను విజయవంతం చేసే దిశగా ముందుకు పోదాం. 12 తారీఖు నాడు సాయంత్రం 3:30-4 గంటలకు ఎస్ఆర్ఆర్ కాలేజీలో బహిరంగ సభ ఉంటుంది. దయచేసి మీరు తప్పకుండా మీరు రావడమే కాదు, మన ఊరు నుంచి, మన ముస్తాబాద్ అయితే మన టౌన్ నుంచి కూడా పెద్ద ఎత్తున మరి మన వాళ్ళందరినీ కూడా తీసుకొని రావాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా రేపు మీరు చూసే ఉంటారు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఎల్ఆర్ఎస్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చినాం. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చినాం. తీసుకొస్తే ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినారు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాం, ఉచితంగా చేస్తాం, ఎవ్వరు పైసలు కట్టకండి అని ఆనాడు వీళ్ళే లొల్లి పెట్టిండ్రు. ఇలా మళ్ళా మార్చి 31 లోపల మీరు కట్టాలి, ఫీజు కట్టాలి, ఫ్రీగా చెయ్యం అని మాట మార్చి నాలుక మడతేసి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య గారి నేతృత్వంలో రేపు సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో, జిల్లా కేంద్రంలో రేపు ఒక ధర్నా కార్యక్రమం కూడా ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలి, చేసి 25,44,000 అప్లికేషన్లు ఏవైతే సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో వాళ్లకు మీరు మాట ఇచ్చిన ప్రకారం ఉచితంగా చేయాలి, మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే చెప్పినరో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ధర్నా ఉన్నది. దానికి నేను మండల అధ్యక్షులను కూడా కోరుతా ఉన్నా, మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా, మీరు కూడా తప్పకుండా సాధ్యమైనంత వరకు పెద్ద సంఖ్యలో హాజరై ఆ ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలనే ధర్నాను కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా.